సో ఇప్పుడు ఐపీఎల్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ బయటకు వెళ్ళిపోయింది. అండ్ ధోని ఈ మ్యాచ్ ఆడతాడు అని టోర్నమెంట్ అయిపోవడానికి వచ్చింది కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో ధోని రిటైర్మెంట్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటవా? ఇప్పుడు ధోని ఏజ్ 40+ ఉంది బ్రో. ఇప్పుడు ఏ ప్లేయర్ అయినా 40 దాటితే కాదు. ఇప్పుడు ఫ్యాన్స్ వాళ్ళ ఆశ చూడాలంటారు కానీ ఈ ధోని పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. ఆయన మంచి ఫిట్ ఉంటే ఆడగలుగుతాడు. ఫిట్గా లేక ఆడలేకనే ఉన్నారు కానీ ఫ్యాన్స్ మేము చూడాలి మీరు ఆడాలంటే ఎవరికైనా బలవంతంగా బాడీ సహకరించింది అయితే ఆడలేరు. అందుకే ఆయన ఇంకా అయిపోయింది, ఆయన ఎర్ర అనుకొని ఆడిన దానికి సంతోషపడి ఇంకా ఆయన హెల్త్ కోసం చూసుకొని ఆడకుండా ఉన్న బెస్ట్ బ్రో. అంటే ఆడాలని చూడాలని ఉంటది కానీ ఆయన హెల్త్ కూడా మనం చూసుకోవాలి కదా బ్రో. సో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ధోని ఏ రోల్ తీసుకున్నా మాకు ఓకే, కోచర్ గా గానీ లేకపోతే మెంటర్ గా గానీ ఉన్నా మాకు ఓకే అని చెప్పడము ధోని రిటైర్మెంట్ అవ్వడానికే రెడీగా ఉన్నాడు అనుకోవచ్చా? ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ధోని ఆడాలని కాకుండా ధోని సేవలు సీఎస్ కావాలి, అది ఆట విషయంలో కానీ కోచ్ విషయంలో కానీ. ఇప్పుడు ప్లేయర్ ఆడలేకపోతే కాబట్టి కోచ్ గా వస్తే బాగుంటదని అనుకుంటున్నాం. ఓకే, సో కోచ్ గా వస్తే చెన్నైకి బెనిఫిట్ అంటారా? చాలా బెనిఫిట్, ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కు మళ్ళీ ఇంకో కప్పులు తెప్పిస్తాడు యాజ్ అ మెంటర్ గా కానీ కోచ్ కానీ. కానీ ఆడని బాడీ సహకరించలేనప్పుడు ఆడలేక కష్టమైంది, అందుకే కోచ్ వస్తే బాగుంటది ఇంకా.